మొక్కను నాటుతాం కదా, అది ఒక చోటు నుంచి కదులుతుందా? కదలదు. ఎప్పుడైతే మనం సంఘంలో నాటబడతామో ఆ మొక్క ఎట్లా ఎదుగుతుందో ఆ విధంగా ఆయన సన్నిధి అనే జీవంలో మనం ఎదుగుతాం. ఏ ఆదివారం కూడా ఆనందం మిస్ కావడు. అయితే వాళ్ళ భార్యకు పైల్స్ ఉండింది. అయితే సహోదరి కూడా ఇట్లా వాక్యం వింటున్నప్పుడు లైవ్ గ్రూప్లో ఆమె ఆ వాక్యం పొందుకొని ఆమె స్వస్థత పొందడం జరిగింది. ఎంతకంటే మేము ఎంత సంతోషం అంటే వీళ్ళని చూస్తే చాలా సంతోషం, జీవితమే మారిపోయింది వాళ్ళ కుటుంబం. ఇప్పుడు చూడండి, ఇంత దూరం మమ్మల్ని డ్రైవింగ్ చేసుకొని తీసుకొని వచ్చినాడు. చర్చిలో ఏదైనా ఫుడ్ అయిపోయింది, ఒక్కొక్కసారి 300 ఎక్కువ మంది వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఫుడ్ అయిపోయింది, ఫోన్ చేయగానే మొత్తం ఫుడ్ తీసుకొని వచ్చేస్తాడు, ఎక్కడో సెట్ చేసుకొని. ఏదన్నా మనం బిషప్ వస్తున్నాడు, అరేంజ్మెంట్స్ చేయాలి, అన్ని అరేంజ్మెంట్స్ రాత్రి పగళ్ళుండి చేస్తారు ఆ సహోదరుడు. ఇదంతా మేము గమనించామన్నమాట. ఎందుకు ఆ బిడ్డ అంతగా ఆశీర్వదించబడుతున్నాడు అంటే దేవుని పనికి ఏ ఆటంకం లేకుండా, ఏ హద్దులు లేకుండా తన సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ భార్య ప్రార్థన టీంలో ఉంటుంది, చర్చిలో పనిచేస్తుంది. చూడండి, ఎప్పుడైతే దేవుడికి సమయం ఇస్తామో, దేవుడి సన్నిధిలోకి వస్తామో, స్థాపించడానికి ఈ యొక్క సంఘాన్ని స్థాపించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి దర్శనకర్త అయినటువంటి రమేష్ కానీ వాళ్ళ భార్య కానీ అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి వారు వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెరవకుండా, వెనకంచు వేయకుండా వాళ్ళు ముందుకు వెళ్ళడం ద్వారా ముందుకు వెళ్ళడం ద్వారా దేవుడు వారి దర్శనం అని ఫెయిల్ కాకుండా, వాళ్ళు నిరాశ పడకుండా వారిని తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అది నడుస్తుంటే ఎంత మంచిగా ఉంటుంది కదా. సో అది కూడా కోడి పిల్లల వెనకాల నడుస్తాం. సో ఒక 2 నెలలు అయింది. సో గద్ద పెద్దది కాబట్టి గద్ద బాగా పెద్దగా అవుతాం, పెద్దగా అవుతుంది. కానీ దాని దమాట్ మారలేదు. ఎందుకు? అది కోడితోటి తిరుగుతూ ఉంది కాబట్టి అది కోడితోటే అది తిరుగుతూ ఉంది. సో తిరిగిన కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైంది, పైనుంచి ఇంకొక గద్ద ఎగురుతూ కనపడి కిందకు చూసి ఒక వింతను చూసి, ఆ వింత చూసి నేను వింత, అరే ఏంది కోడి పిల్లలతో గద్ద తిరగడం ఏంటిది అని. సో అదేం చేసింది, కిందకు వచ్చింది. కిందకు వచ్చి అక్కడ రాయి మీద నిలబడి ఆ గద్దని పిలిచి చెప్పిందంట, అది నువ్వు నాకు గద్దలకే కనబడుతున్నావు కదా అనిందంట. అంటే అదేమనిందంట, లే నేను కోడిపిల్లనే అనింది. సో మళ్ళీ చెప్పిందంట, అరే నువ్వు కోడిపిల్లవు కాదు, నువ్వు గద్దవి అని చెప్పింది. లేదని వెళ్ళిపోయింది. సో అట్లాగా అది చెప్పినా కూడా అది అర్థం చేసుకోలేదు. కానీ రాను రాను రోజులు వస్తూ ఉన్నప్పుడు దీని శరీరం ఇంత భారీగా అయింది, అవి కోడి పిల్లలు ఎంత ఉండాలో అంతనే ఉండడం అనేది. సో ఆ వ్యత్యాసాన్ని అది చూసింది. దాని తర్వాత దాని కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో అది అప్పుడు ఎగరడానికి ప్రయత్నం చేసింది. ఏం చేసింది, అది ఎగరలేక వెళ్ళి ఏమైంది, ఒక గోడకో దేనికో గుద్దుకొని పడి చచ్చిపోవడం. మాస్టర్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే వాక్య ప్రకారము 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చెప్తుంది అంటే, యు ఆర్ ఆఫ్ గాడ్, మీరు దేవుని సంబంధికులు. మీరు ఒక నిజాన్ని నేను మీకు తెలపాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఒక భాగమై, ఒకరు కళ్ళై ఉన్నారు, ఒకరు నోరై ఉన్నారు, ఒకరు చెవులై ఉన్నారు, ఒకరు కాళ్ళై ఉన్నారు, ఒకరు చేతులై. చూడండి, ఈరోజు నేను చెప్పినటువంటి దానివల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఇస్తాను. చూడండి, సహోదరుడు ప్రదీప్ ఈరోజు నాకు ఇక్కడ దాకా డ్రైవ్ చేయడానికి సహాయం చేయనట్లయితే, తను సహాయం చేయనట్లయితే, తన సమయం ఇవ్వనట్లయితే నేను తప్పకుండా నేనే వచ్చేవాడిని. కానీ నాకేమయ్యేది, ఇంకా కొంచెము శ్రమ అయ్యి దేవుడు ఆ శ్రమని తగ్గించడానికి ఏం చేశాడు, నన్ను తనని ఒక పార్ట్నర్ లాగా చేశాడు. ఆమెనని చెప్తారు అందరూ కూడా. చూసారా, తన సహాయం. గుర్తుపెట్టుకోవాలా, తన సహాయం. అలాగే నేను చర్చిలో వర్క్ చేయడానికి దేవుడు నా భార్యని ఒక పార్ట్నర్ లాగా ఇచ్చాడు, నాకు సహాయకారిగా ఇచ్చాడు.
తను ఎంత సహాయం చేస్తారు అని అంటే నాకు ఓకే, నేను చేయాల్సిన పని ఏం లేదు. నేను ప్రతిరోజు కూడా పొద్దున్నే లెగ్సుకొని ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా, చర్చిలకు ఏమన్నా ఉంటే ఇట్లాగా వెళ్ళాలి. మిగిలిన పని అంతా కూడా ఓకే, మిగిలిన పని ఫోన్ కాల్స్ చేయడమే కానివ్వండి, మెంబర్స్కి ఫోన్ కాల్స్ చేయడమే కానివ్వండి, కామారెడ్డి వాళ్ళకే కానివ్వండి, లేకుంటే వరంగల్ వాళ్ళకే కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళకే కానివ్వండి, ఫోన్ కాల్స్ చేయడమే కాకుండా అంతేకాకుండా ఇంకేం చేస్తారు, తను నా కుటుంబాన్ని చూసుకుంటారు, నా పిల్లల్ని చూసుకుంటారు. ఓకే, నా పిల్లలు పొద్దున్నే 5:30కి లేచి భోజనం చేస్తారు, వాళ్ళని సిద్ధపరుస్తారు, వాళ్ళని పంపిస్తారు. నేను ఇంట్లో లేనప్పుడు నాకు తను సహాయకారిగా ఉంటాను. చూడండి, ఒకవేళ తను లేరు అని అంటే నా పరిస్థితి ఎట్లాగా ఉండదో ఆలోచించాను. నాకు సరైనటువంటి సహాయం ఇయ్యనట్లయితే తను కూడా ఇందాక బ్రదర్ చెప్పాడు కదా, తను ఉద్యోగం చేసేది, తన ఉద్యోగం ఇది చేసేటప్పుడు తను ఉద్యోగం వదిలేసాడు. దాదాపు 30,000 జీతం వచ్చేది. 20,000 జీతం వచ్చేది. తను 18 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తాను. అట్లాంటి ఉద్యోగాన్ని వదిలి తను నాకు తోడుగా ఉన్నాడు. నేనేం చెప్పాలని నేను ఆశపడుతున్నాను అని అంటే ఓకే, ఇది ఈ రోజు కొన్ని సత్యాలని మనందరం గ్రహించాలి.